20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. మిత్రులారా, యుద్ధం కారణంగా డీజిల్ పెట్రోల్ పైన వచ్చిన సంక్షోభం కూడా చాలా పెద్దదే. మన దేశంలో చమురు బావులు పెద్దగా లేవు. ఈ సంక్షోభం పెరిగినప్పుడు ముడి చమురు ధరలు ఒక బ్యారెల్ $70 నుండి $120 వరకు చేరుకున్నాయి. దిగుమతి మార్గాలు కూడా మూసుకుపోయాయి. ప్రపంచంలోని ఎన్నో దేశాలలో డీజిల్ పెట్రోల్ ధరలు 40 నుండి 50% వరకు పెరిగిపోయాయి. ఎన్నో దేశాల్లో అయితే డీజిల్ పెట్రోల్ కోటా పద్ధతిలో ఇవ్వడం మొదలైంది. కానీ మన దేశంలో ఒక్కరోజు కూడా అలాంటి పరిస్థితులు రాలేదు. పుకార్లు ఎన్నో పుట్టించారు, జనాన్ని భయపెట్టారు, రెచ్చగొట్టారు, రాజకీయ క్రీడలు ఆడారు. కానీ దురుద్దేశం ఉన్నవారు సఫలం కాలేకపోయారు. అతి సుదూర ప్రాంతాలలో కూడా చిన్నపాటి ఆటంకాలు మినహాయిస్తే సరఫరాలో పెద్ద సవాళ్లేమీ ఎదురు కాలేదు. ఏప్రిల్ మరియు జూన్ మధ్యలోనే కేవలం డీజిల్ పెట్రోల్లోనే సంస్థలు మొత్తం 75,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నష్టాన్ని చవిచూశాయి. అంటే ఒక కొత్త శుద్ధి కర్మాగారం కట్టేంత నష్టాన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది. మరియు ఈ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యతను ప్రభుత్వ ఖజానా ద్వారానే భరించారు. మేము లీటర్కు ₹10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాము. దీనివల్ల ప్రజలపై ఎక్కువ భారం పడకుండా చూశాము. స్నేహితులారా, ఈ యుద్ధ సమయంలోనే భారతదేశానికి ఇతర దేశాలతో ఉన్న ఆ స్నేహం కూడా చాలా బాగా ఉపయోగపడింది. ఈ సంక్షోభం మొదలైనప్పుడు దానికంటే ముందు భారత్ కేవలం 25-26 దేశాల నుండే ఇంధనాన్ని మరియు శక్తిని దిగుమతి చేసుకునేది. కానీ సంక్షోభ సమయంలో భారత దౌత్య నీతి సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇతర దేశాలతో మనకున్న మంచి సంబంధాలు ఈ క్లిష్ట సమయంలో ఎంతో తోడ్పడ్డాయి. యుద్ధం జరుగుతున్న సమయంలోనే భారత్ 40కి పైగా దేశాల నుండి వచ్చారు. ఇంధనాన్ని తెప్పించుకోసాగింది. భారత్ ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. మనకిప్పుడు దేశహితం, దేశ ప్రజల శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యమైనదిగా పరిగణించాలి. పౌరుడే దేవుడు అనేది మా మంత్రం. మిత్రులారా, ఇంతటి ఊహించని సవాలు నుండి దేశమంత సులభంగా బయటపడలేదు. దీని వెనుక దశాబ్ద కాలంగా సాగుతున్న దూరదృష్టి గల విధానాల విజయం ఉంది. నేడు ఇక్కడ రాజస్థాన్ రిఫైనరీని ప్రారంభిస్తున్నాం. మేము 2017వ సంవత్సరంలో దీనిపై ఒప్పందం చేసుకున్నాము. కానీ 2018 నుండి 2023 వరకు రాజస్థాన్లో కాంగ్రెస్ పాలన నడుస్తోంది. కాంగ్రెస్ సహకరించకపోవడం వల్ల
ఇక్కడి పనులు దాదాపు ఆగిపోయాయి. కానీ ఎప్పుడైతే ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చేసిందేమో దీని పనులు చాలా వేగంగా ముందుకు సాగాయి. మరియు ఈరోజు మనం దీనిని ప్రారంభిస్తున్నాము కూడా. నా పని చేసే విధానం గురించి మీకు ముందే తెలుసు. దేనికైతే మనం పునాది రాయి వేస్తామో దానిని మనమే స్వయంగా ప్రారంభిస్తాము. అదేవిధంగా భారత్ తన శుద్ధి సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటూ పోయింది. అమెరికాలో గత 50 ఏళ్లలో ఒక్క కొత్త శుద్ధి కర్మాగారం కూడా రాలేదు. యూరప్ శుద్ధి సామర్థ్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ భారత్ నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద శుద్ధి సామర్థ్యం గల దేశంగా ఎదిగింది. మనం ఇక్కడితో ఆగిపోము. రాబోయే ఏళ్లలో ఈ సామర్థ్యం ఇంకా పెరగబోతోంది. ఇలాంటి ప్రయత్నాల వల్లే భారతదేశం ఈ శతాబ్దంలోనే అన్నింటికన్నా అతిపెద్దదిగా నిలుస్తుంది. ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడింది.